నమస్కారం మేడం. ఇప్పుడున్న ప్రోగ్రాంలో మీకు అలబెల్ చూసిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది? ఇది ఒక మంచి స్పేస్ అండి. ఇది ఒక మంచి స్టేజ్ అన్నమాట. ఇది ఒక బొమ్మలాట గురించి నా కృషి జరుగుతుంది. ఈ బొమ్మలాటని రివైవ్ చేయాలి అంటే ఈ కళని కాపాడుకోవాలని అంటే నాకు సహాయం కావాలి. ఆ సహాయం కోసం మాకు ఆక్స్ఫర్డ్ గ్రామర్ స్కూల్ వాళ్ళు ముందుకొచ్చారు. దానివల్ల మాకు ఒక వేదిక ఉంది. అక్కడ నేను పిల్లలకి ఈ తోలు బొమ్మలాట, కొయ్య బొమ్మలాట అన్ని నేర్పిస్తున్నాను. కాకపోతే ఇది కొంచెం ఆధునికంగా చేశాము. వాళ్ళకి ఎందుకు ఇది నేర్పిస్తున్నామంటే ఈ కళ వరకు వాళ్ళకి భాష మీద పట్టుదల వస్తుంది, మన సంస్కృతి మీద పట్టుదల వస్తుంది, అన్ని విషయాల గురించి ఒక అవగాహన వస్తుంది. మన కళ ఏంటి, మన సాంప్రదాయం ఇవన్నీ తెలుసుకుంటారు, ఒక గొప్పతనం అని తెలుసుకుంటారు. అయితే ఎప్పటికీ మన ప్రాచీన కళ ఏవైనా ఉన్నాయో అవి నిరంతరంగా ఉండాలి. వచ్చే నెక్స్ట్ జనరేషన్కి అది అప్పుచెప్పు బాధ్యత మనది. కళాకారుల్లో ఉంటామో లేదో అది తెలియదు, కానీ కళ ఉండాలి. ఏ రాజమాది మన గొప్పతనం, మన తెలంగాణది కొయ్య బొమ్మలాట ఒక ప్రతిష్ఠిత. సో అలాంటి కొయ్య బొమ్మలాట లాగానే ఇది ఇంకొక వెరైటీ. ఆ వెరైటీలో ఒక సభాపర్వము మహాభారతం నుంచి వాళ్ళకి ఒక చిన్న ఘట్టం వరకు ఏర్పాటు చేశాను. దాంట్లో కృష్ణుడు ద్రౌపదికి చీర అందిస్తాడు ఈ ఘట్టం వల్ల. సో అక్కడ దుశ్శాసనుడు ఉంటాడు, వాడు పడిపోతాడు. వీళ్ళు అందరికి సభలో ఉంటారు ముచ్చట్లు పెట్టుకొని, కానీ ఆమె వేడుకున్న వల్ల కాపాడి ఒకడే అతనే అతను వచ్చి ఆమె మానముని కాపాడుతాడు, ఆమెను రక్షిస్తాడు. సో ఆ ఒక దీనికి వీళ్ళకి ప్రిపేర్ చేశాను.